ఎమ్మెల్సీ ఎన్నికల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ప్రచార జోరును పెంచింది బీజేపీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ తో ఎలాంటి ప్రయోజనం లేదని, తమతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమంటున్నారు ఆ పార్టీ నేతలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ తీరుపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీని ఎవరూ నమ్మడం లేదని, ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి వచ్చేది గాడిద గుడ్డేనన్నారు. తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. 14 నెలలైంది బీఆర్ఎస్ పార్టీ గద్దె దించడం కోసం తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. కానీ ఈరోజు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీని తుక్కున తెలంగాణ ప్రజలు ఓడించేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. వరంగల్లో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పాలన కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అభ్యర్థులు దొరకక పోటీ నుంచి తప్పుకుందన్నారు. నీళ్లివ్వకుండా పంటలు వేయొద్దని ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ సర్కారుకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. మరి వరి వేయద్దంటే ఏమేయాలి? మరి గంజాయి వండి అంటారు, మమ్మల్ని ఏమన్నా ఏం వండియాలి? వరి వేయద్దు అంటున్నారు. వరి వేయద్దంటే ఏం పండించాలో ఒక పాలసీ లేదు. కానీ వరి వేయద్దని చెప్పి రైతులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రానికి బీసీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలో ఆయన ప్రచారం చేపట్టారు. రేవంత్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. కొందరు ఓటమి భయంతో సోషల్ మీడియాలో బీజేపీ అభ్యర్థులపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫేక్ న్యూస్, ఫేక్ వీడియోలు తయారు చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మ్యానిపులేషన్ వచ్చింది కాబట్టి ఇట్లాంటి భారతీయ జనతా పార్టీ పరంగా కేసు కూడా పెట్టి వాళ్ళని తప్పకుండా ఎక్కడో ఛేదిస్తాం పట్టు. రాష్ట్రంలో జరుగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో విజయం సాధించి రాజకీయంగా మరింత పట్టు పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఆ దిశగా గెలుపు కోసం బీజేపీ నేతలు అలుపెరగకుండా ప్రచారం నిర్వహించారు.